ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కోర్ల పున్నము అయితే కుడుముల పండుగ అంటారు. కుక్కలకు పండుగ అనమాట. కుక్కలకు కుడుములు చేస్తారు. నేను సజ్జ పిండి ఒక 4 కప్పులు తీసుకున్నా. దీంట్లో కొంచెం బెల్లం వేసుకున్న. వీడియో మిస్ అయింది. ఎట్లా అంటే వాటర్ మన చపాతి పిండి లాగానే కలుపుకొని చేసుకోవాలన్నమాట. నేను చేసి చూపిస్తాను. హాయిగో ఒక 3 కప్స్ వాటర్ పోసుకున్నా నేను. అగో ఇట్లాంటి గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డి ఇందులో పెట్టాలన్నమాట. ఆ నీళ్ళు ఎందుకు పోసుకున్నామంటే మాడిపోకుండా. ఇగో పిండి ఇట్లా కలుపుకోవాలి, చపాతి పిండిలాగా కలుపుకొని మనం చేసుకోవాలి. కుడుములు చేసుకోవాలి. ఇగో అండి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇంగో ఇట్లా ఇంగో మన ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ దీనికి రావాలన్నమాట. ఈ సైజులో ఇంకో ఇట్లా పెట్టుకోవాలి పైన. అంటే మనకు ఇష్టం ఉన్న షేప్లో వేసుకోవచ్చు. మనము అప్పడం చేస్తాం కదా, అప్పడం టైప్లో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఏ దాంట్లో అయినా ఎట్లా అంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇగో అట్లా పెడుతున్నా అండి నేను. ఇంకా చిన్న చిన్నగా చేస్తున్నా నేను, పెద్ద పెద్దగా చేయట్లేను. నేను చిన్నప్పుడు బాగా చేసుకునేది మేము, మా అమ్మ చేసేది. అయితే ఆమె పనికి వెళ్తే మాకు చెప్పిపోతే ఇట్లా ఏమని చెప్తే ఇట్లా వేసేది. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకో అన్నీ ఇలానే చేసుకోవాలి. అన్నీ చేసినాక చూపిస్తాండి. ఇగో అండి ఇన్ని అయినాయండి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా కుడుములు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇట్లా చేయడం తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లనే చేస్తా కుడుములు. ఆవిరి కుడుములు ఇట్లనే చేస్తా. కొంతమంది ఏమో ఇడ్లీ పాత్రలో చేసుకుంటారు, కానీ కుడుములు అనేది మేము కోర్ల పున్నానికి ఇట్లనే చేస్తా. నాకు అలవాటు ఇట్లా చేయడము. అదే పద్ధతిలో ఇప్పుడు చేస్తున్నాండి. నేను కూడా మీకు ఆ పద్ధతి చూపిస్తున్నాను. అంటే మనం పురాణ కాలంలో ఇట్లనే చేసేది, పాతకాలంలో నేను అదే పాటిస్తున్నానండి. సరే అండి. ఇవ్వండి కుడుములు ఇంకా ఇట్లా ఉంటాయి. ఓపెన్ చేస్తే బొబ్బర్లు కుక్కగా వేసేసినాక కొన్నే వేసిన నేను, పావు కిలోని కుక్కకి వేస్తున్నా అండి కుడుములు. ఫస్ట్ 3 సార్లే కదా. ఇగో కుక్కకి వేసిన తింటుంది. ఇప్పుడు ఇంటి పైన వేయాలన్నమాట. ఇక వేసిన కుక్క కూడా తింటుంది. అయిపోయింది.